మ్యూజికల్ సెగ్మెంట్ తో యూట్యూబ్ లో గానీ సోషల్ మీడియాలో గానీ ట్రెండ్ అవుతున్న పాటలతో మన ముందుకు వచ్చేస్తున్నారు నూకరాజు అండ్ దేవకమ్మ గారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నువ్వే లేనప్పుడు ఈ జన్మ నాకెందుకే, నువ్విక రానప్పుడు నే బ్రతుకుండి ఏం లాభమే. నా గుండె నిన్నే తలుచుకొని తల్లడిల్లుతున్నదే, నన్నే కాదని నువ్వు వెళుతుంటే ప్రాణమాగినట్టుందే. నువ్వైనా చెప్పమ్మ ఓదరని, నీ వాడి సెంతకు చేరమని, తననే ఆపమ్మ ఓవని, నన్నే దాటిపోతని. నువ్వైనా చెప్పమ్మ ఓదరని, నీ వాడి సెంతకు చేరమని, తననే ఆపమ్మ ఓవని, నన్నే దాటిపోతని. గుండె గోదారి పరిచానే పూదారి వే వస్తావని, ఏనాడు నేనింత ఇబ్బంది పడలేదే కరుణించు ఓసారి. కళ్ళ ముందు నువ్వే ఉన్నా కలుసుకోలేకపోతున్నా, నువ్వెంత వద్దనుకున్నా నిన్ను ప్రేమించానే ముద్దుకుమ్మా. ఎవరితో చెప్పుకోనే నా బాధ కన్నీటి శోకమేలే, ఎద నిండా నీ రూపమే ఓ పిల్ల ఏనాడు నిన్ను మరువనే. నువ్వైనా చెప్పమ్మ ఓదరని, నీ వాడి సెంతకు చేరమని, తననే ఆపమ్మ ఓవని, నన్నే దాటిపోద్దని. నువ్వైనా చెప్పమ్మ ఓదరని, నీ వాడి సెంతకు చేరమని, తననే ఆపమ్మ ఓవని, నన్నే దాటిపోద్దని. నిమ్మలు దా నిమ్మలు నిమ్మలు దా నిమ్మలు అంసై కోగిలలో నిమ్మలు దా నిమ్మలు నిమ్మలు దా నిమ్మలు అంసై కోయిలలో నిమ్మలు దా నిమ్మలు అంసై కోయిలలో నిమ్మలు దా నిమ్మలు నిమ్మలు దా నిమ్మలు అంసై కోయిలలో నిమ్మలు దా నిమ్మలు. ఎంతన్నా నీది మనసు ఎంతన్నా నీది మనసు కరగది రవ్వంతయా, ఎంతన్నా నీది మనసు నిలుటాదము నీది పుటువ నిలుటాదము నీది పుటువ నావా తాలేదయా, నిలుటాదము నీది పుటువ. నిమ్మలు దా నిమ్మలు హంసై కోయిలలో నిమ్మలు దా నిమ్మలు హంసై కోయిలలో నిమ్మలు దా నిమ్మలు నిమ్మలు దా నిమ్మలు హంసై కోయిలలో నిమ్మలు దా నిమ్మలు. ఎండిన ఏడారైతుందే ఏడ్చి ఏడ్చి నా గుండె, నా కండ్లే గాయలు గాసినయే నీకై ఎదురు చూపులల్లే. నా ఊసులన్నీ బాసలయ్యి శ్వాసలాగే మారేనా, నేను చేరుకోమని చెప్పేనా. కంట కన్నీరైనా రానంటుందే నీ ఆదిలో నా ప్రేమ, నేనేమీ సేతునమ్మా. ప్రాణమా ప్రాణమా నిన్ను చేరుకోలేని దూరమా, ప్రణయమ వినయమ నా ప్రాణమే నువ్వు ప్రియతమా. కన్నీరే రానందే నువ్వే లేక నాకుండే, నన్నెట్లా మరిస్తేవే నీ ప్రాణమై నేనుంటిని.
మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా ఎదురిల్లు గట్టారాదా ఏలుకోరాదా ఎదురిల్లు గట్టారాదా ఏలుకోరాదా సాటిల్లు గట్టారాదా సాధుకోరాదా రఘురామానందాన రామన ఉయ్యాల జగమేలే జంగామ దేవన ఉయ్యాల ఆటి బెల్లం ఐద రొట్టె ఆటి బెల్లం ఐద రొట్టె తిక్కిన నా మనసు ఆయరా దేవుడో జమ్మ ఆరుట మల్ల నడస్తావు నా ఆయన నారాయణ బాధపడకు బెంగపడకు బాధపడకు బెంగపడకు ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి బోనగిరి బోటు బిల్ల బోనగిరి బోటు బిల్ల పేటన మనసు ఆయరా దేవుడో జమ్మ ఆరుట మల్ల నడస్తావు నా ఆయన నారాయణ చార్మినారు మా అట్టి గాజులు చార్మినారు మా అట్టి గాజులు పుట్ట నిండా తెస్తనే దేవకి నాన్న ఆసకి ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి మాల పూలు పేటన మనసు ఆయరా దేవుడో జమ్మ ఆరుట మల్ల నడస్తావు నా ఆయన నారాయణ పాత బస్తీ అత్తారు సీసా పాత బస్తీ అత్తారు సీసా నీ మీద ప్రేమతోనే తెస్తనే దేవకి నాన్న ఆసకి ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి ఆటి బెల్లం ఐద రొట్టె ఆటి బెల్లం ఐద రొట్టె తిక్కిన నా మనసు ఆయరా దేవుడో జమ్మ ఆరుట వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ మేడం. వెల్కమ్. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? మంచిగున్నాము. పాట బాగా పాడారు. మేము అందరు సూపర్ గా ఎంజాయ్ చేసాము. అయినా ఇంత ఎందుకు పాడారు? ఎందుకు పాడామంటే మా మరిది వదినా నీకు పాటలు బాగా వస్తాయి, నువ్వు మంచిగా పాడతావు, పాడాలి వదినా నువ్వు, నేను ఒక అన్నం తీసుకొస్తా పాడిస్తా అని చెప్పిండు. పోయి అని తీసుకొని వచ్చారా? కాదు అగో అన్న ఉండు లతీఫ్ అన్న నిమ్మల దానిమ్మల పాట లతీఫ్ అన్న పాడిచ్చిండు నాతోని. భూతం రమేష్ అన్న ఊళ్ళకి వచ్చి ఇంటర్ తీసుకుండు, అందరికి సెల్లులల్లో పెట్టిండు. సెల్లులల్లో చూసే ఇనుక రాజు నన్ను పిలిపించి పాట పాడిచ్చిండు. అందరికీ ధన్యవాదాలు. మా మరిదిని మా అన్నను కూడా జర పిలిపియండి. డెఫినెట్ గా. లతీఫ్ గారు రండి అండ్ శ్రీను గారు రండి. నిమ్మలు దా నిమ్మలు నిమ్మలు దా నిమ్మలు హంసై కోయిలలో నిమ్మలు దా నిమ్మలు వెల్కమ్ శ్రీను గారు, వెల్కమ్ లతీఫ్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మేడం ఫస్ట్ మేము సీను చెప్పినప్పుడు వెళ్ళాము, మీరు వచ్చి స్టూడియోలో పాడాలి ఈ పాట నిమ్మలు దానిమ్మలని అడిగినప్పుడు నేను గంత దూరం వచ్చి పాడతానయ్యా అన్నది. కానీ ఇంత దూరం వచ్చి పాడింది ఈ రోజు, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంద్రజ గారు, ఫైనలీ ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? దేవకమ్మ గారు అత్తరు కొట్టేశారేంటి మీరు? చాలా బాగా పాడారు. ఎంత క్యూట్ ఉన్నారు తెలుసా, అసలు నవ్వుతూ మీరు పాడుతుంటే నిజంగా మీరు చాలా మందికి స్ఫూర్తినిస్తున్నారు తెలుసా. అది మీకు చాలా మందిలో టాలెంట్ ఉంటుంది, బయటపడరు, రావడానికి భయపడతారు. వాళ్ళందరికీ ఇప్పుడు మీరు పాడింది చూసిన తర్వాత మనం కూడా పాడొచ్చని ఒక స్ఫూర్తిని ఇచ్చారు మీరు తెలుసా. చాలా బాగా పాడారమ్మా. అలాగే ఈ లాస్ట్ సాంగ్ అయితే నిజంగా నేను ఇక్కడే కూర్చొని ఇట్లా ఆడుతున్నా, అంతా సూపర్ అనిపించింది నాకైతే. చాలా బాగా పాడారు. అండ్ నూకరాజు ఎవరన్నా ఆల్ రౌండర్ నూకరాజు, ఆల్ రౌండర్ రాజు. ఇది ఆత్మార్థంగా నేను చెప్తున్నాను. యువర్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్.
ఏ క్యారెక్టర్ ఇచ్చినా మీరు దాన్ని పలికిస్తారు. మీరు ఇంకా చెయ్యాల్సింది లైఫ్ లో చాలా చాలా ఉంది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా చేస్తారన్న నమ్మకం నాకుంది. సూపర్. థ్యాంక్ యూ దిజా గారు. రామ్ ప్రసాద్ గారు. దేవకమ్మ మీ వాయిస్ చాలా బాగుందమ్మా. అది పెక్యులర్ వాయిస్. రస్టిక్ వాయిస్ అంటారు దాన్ని. రస్టిక్, ద వాయిస్ ఆఫ్ ఎర్త్. ఎస్ మట్టిలోంచి వచ్చిన వాయిస్ సూపర్ ఉంది. నోకరాజు మేడం చెప్పినట్టు నువ్వు ఆల్రౌండర్ రా. నువ్వు రామ్ ప్రసాద్ గారు కూడా చెప్పేశారు. సునీ ఇలా ఉంటే వీళ్ళందరి దగ్గర మనకు నిద్ర రాదు, కానీ నేను దెయ్యం పట్టణంలో యాక్ట్ చేస్తాను. నీకు యాక్టింగ్ రాదు కదా బుజ్జి. అయినా ట్రై చేస్తాను, ఓకేనా? ఇక్కడ ఉండకండ్రా మీరు, వెళ్ళిపోండి, నేను దెయ్యాన్ని. అన్న టాబ్లెట్ వేసే టైం అయింది, ఇటు పంపించవా? మర్యాద చెప్తున్నాను, నేను దెయ్యాన్ని మాట్లాడుతున్నాను, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. హలో. ఫ్యామిలీ వెళ్ళిపోండి. ప్రసాద్ గారు, ఆ దయ్యాలకి నిధితో పని లేదు, మీరే వెళ్ళిపోవాలి. అందుకే చెప్తున్నాను మేడం, అందరూ వెళ్ళిపోతే నేను నా నిధిని తీసుకుంటాను. తాత ఆ. మాకు నిధి పనులు వచ్చావా తాత? లేదు. వచ్చావా తాత? వద్దు. వచ్చే అందరి పంపించే మనమడా ఎవరికైనా ఇచ్చావా? మనవడా అన్నాడు అయితే మా తాతే. పెట్టిన మైక్ తీసి ఇచ్చేవా ప్లీజ్? అమ్మా దెయ్యానికే భయంకరం దెయ్యం ఇది. కాదమ్మా, నేను ఒక్కని బ్లేమ్ వచ్చాదా? నువ్వు వచ్చావు భారీగా, ఓకే యాక్సెప్ట్. అంటే నీకు ఎలా కామెడీ రావట్లేదు కదా, మేమైనా చేద్దామని. చార్లీ చాప్లిన్, లేడీ చార్లీ చాప్లిన్ చేస్తుందండి. ప్రసాద్ గారు ఇంకా వెళ్ళిపోండి. అరే ఇలాగెళ్ళరా, బాగుంది. నేను ఈరోజు అమ్మ మీద ప్రేమతో ఒక 2 గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఆ 2 గిఫ్ట్లు అమ్మ మీరు కొంచెం అమ్మా మీ చేతుల మీదగా ఓపెన్ చేయాలని. ఇంద్రజ మ్యామ్ కి సంబంధించిన ఫ్యాన్ పేజెస్ ఏమేమి ఉన్నాయో ఆ ఫ్యాన్ పేజెస్ పేరన్నీ ఈ గిఫ్ట్లు వచ్చి మీ ఫ్యాన్స్ ఇచ్చారు. మీ ఫ్యాన్ పేజీ వల్లమ్మా ఓహో, నాకు దగ్గరగా ఒక 3-4 ఫోన్ మీద ఫోన్ చేసి అన్న ప్లీజ్ అమ్మకి ఎలాగైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్లకుండా అడ్రస్ పెట్టి కలెక్ట్ చేసుకుని సో అది తీసుకొచ్చి ఇచ్చానమ్మా. పాపం వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు. మీకోసం లెటర్ కూడా రాశారమ్మా. అమ్మా ప్లీజ్ మా ఏమీ అనుకోకుండా మీరు ఇప్పుడు పేపర్స్ రిమూవ్ చేస్తుంటే ఫస్ట్ ఒక లెటర్ వస్తుంది అమ్మా. లెటర్ ఫస్ట్ చదవండి, నెక్స్ట్ ఫోటో ఫ్రేమ్ చూడండి అమ్మా. డెఫినెట్ గా లెటర్ అనేది ఒక పర్సనల్ థింగ్ కాబట్టి ఖచ్చితంగా మ్యామ్ అది ప్రైవేట్ లో చదువుతారు. బట్ డెఫినెట్ గా పేరు చదవండి. ఫ్యాన్ స్వప్న. నేను చెప్పాలనుకుంటున్నదంతా ఒక్కటే, మీ ప్రేమకి నేను అర్హురాలనో కానో నాకు తెలీదు, కానీ తప్పకుండా అర్హురాల్ని చేసుకుంటాను. ఎందుకంటే మీ అభిమానమే నన్ను మళ్ళీ తీసుకొచ్చింది. నాదంతా ఆగిపోయింది. నేను హీరోయిన్ గా వర్క్ చేసి వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయాను. మళ్ళీ వస్తానని ఇలా ఇంత ఒక యాక్టివ్గా నా ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. మీ ప్రేమ, మీ అభిమానం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. మీ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నా నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.